ఏం చేస్తున్నావు? ఇదిగోమ్మా ముద్దపప్పు చేస్తున్నాను. ఇక్కడ అన్ని రకాల కాయగూరలు ఉన్నాయి కదా, అన్ని రకాలంటే ఒక 4 బెండకాయ, క్యారెట్, ఆనపకాయ, ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా పులుసు పెట్టేస్తాను. ఓకే, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కాయగూరలు అన్నీ కట్ చేసేసుకున్నాను కదా, ఈ సైజులోనే అన్నీ వేసేస్తాను. ఇందులో సొరకాయ మొత్తం వేసేస్తున్నాను, ఒక కాయ మొత్తం, అదే ఎక్కువ ఉంది. ఇవన్నీ ఇలా వేసుకొని అందులో పసుపు, కారం వేసుకొని ఇదిగమ్మా వాటర్ వేసుకోవాలి. ఒక 4 గ్లాసుల దాకా వేసుకోవాలి. ఇప్పుడు విజిల్ వేయించేద్దాము, ఒక 4. ఇదిగమ్మా కాయగూరలు ఉడికిపోయినాయి చూడు మనకి. ఇప్పుడు అందులో మనం ఇది ఇలా ఉడికిపోవాలి కుక్కర్లోను. ఇంకా ఇప్పుడు చింతపండు, ఒక 50 గ్రాముల చింతపండు రసం ఇది ఇందులో వేసేస్తున్నాను. సరేనా? ఇంకా తగినంత ఇదిగో మనం కొంచెం తీపి వేసుకుంటే పులుసులో బాగుంటుంది, టేస్ట్ అనేది వస్తుంది. వేస్తున్నాను పటిక బెల్లం, ఉప్పు తగినంత. ఇప్పుడు మళ్ళీ చక్కగా మరగనిద్దాం. ఇదిగోమ్మా మనకి పులుసు చూడు చక్కగా ఎంత బాగా వచ్చిందో, సాంబార్ లెక్క కనపడుతుంది కదా. ఎంత బాగుందో అండి, చాలా బాగుంది టేస్ట్. అది కూడా పులుపు, తీపి, ఉప్పు అన్నీ, కారం అన్నీ బాగా సరిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపులోకి ఆవాలమ్మ, జీలకర్ర, ఇంకా ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఇంగువ, కొంచెం కరిమాకు, కొత్తిమీర వేస్తున్నామా. మనకి తాలింపు వేగిపోయింది. చక్కగా వెజిటేబుల్ పులుసు రెడీ.